అందరికీ నమస్కారం. ఉదయం నుండి కొంచెం నలతగా ఉన్నట్లనిపిస్తుంది జగదాంబకు. సాయంత్రం కోడలు ఆఫీస్ నుంచి వచ్చాక తను కాసేపు పడుకోవాలి అని ఎదురు చూస్తుంది. కోడలు సునంద వాళ్ళ పిన్ని కూతురు కల్పనని వెంట పెట్టుకుని మరీ వచ్చింది. కాస్త వడిలినట్లుగా ఉన్న అత్తగారి ముఖాన్ని ఆమె గమనించనే లేదు. కల్పనను తన గదిలో కూర్చోబెట్టి అత్తగారి దగ్గరకొచ్చింది వంటగదిలోకి. రహస్యంగా చెప్పింది, అత్తయ్య, ఈరోజు కల్పన రాత్రికి మనింట్లోనే ఉంటుంది. ఇంట్లో అలిగి ఇలా వచ్చేసింది అని చెప్పింది. అదేమిటి, ఆ అమ్మాయికి 3 నెలల క్రితమే కదా పెళ్ళయింది. జగదాంబ ఆశ్చర్యపోయింది. అప్పుడే అలకలేమిటో అని అత్తయ్య అంది. ఈ కాలం పిల్లల గురించి మనకు తెలియందేముంది. మొగుడు చొక్కా పుచ్చుకొని పదా పదా బయటికి వెళ్ళి వేరుగా ఉందాము, అమ్మా నాన్నల్ని వదిలేయ్ అని అంటారు. అంతేకాని మనము ఇప్పుడే వచ్చామని, అసలు వాళ్ళు తల్లిదండ్రులకు ఎందుకు దూరం కావాలి అని ఆలోచించరు అని అంది సునంద. ఎందుకో జగదంబకు మనసంతా చేదుగా అయిపోయింది. ఇంకా నయం, నాకలాంటి కోడలు రాలేదు అని నిట్టూర్చింది. టీతో పాటు 2 దోశలు వేసివ్వండి అత్తయ్య. మధ్యాహ్నం కూడా భోజనం చేసినట్లుగా లేదు తన వాలకం చూస్తుంటే. రాత్రి భోజనానికి 4 దుంపలు వేయించి ఏదో ఒక రోటి పచ్చడి చేయండి. మీరు చేసే పచ్చడంటే అది పడి చస్తుంది. సునంద తాపీగా చెప్తుంటే నీరసం ముంచుకొచ్చింది జగదంబకు. ఈ పూట నాకసలు ఓపిక లేదు, ఈ పనంతా నువ్వే చేసుకో అని చెప్పాలనుకుంది. కానీ అప్పటికే సునంద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక జగదాంబకు పనిలో దిగక తప్పలేదు. రాత్రి మాత్రం ముందుగా భోజనం చేసేసి టాబ్లెట్లు వేసుకుని అప్పటిదాకా పంటి బిగువున పట్టుంచిన శరీరాన్ని మంచం మీదకు చేరిన తర్వాత హమ్మయ్యా అని అనిపించలేదు. మందు పనిచేయటం ప్రారంభించాక కాస్త ఒళ్ళు తేలికపడి కళ్ళు మూతలు పడ్డాయి. ఒక గదిలో భర్త పిల్లలు నిద్రపోతుంటే మరొక గదిలో అత్తగారు మంచం పరుచుకున్నారు. అక్క చెల్లెళ్ల కోసం డబుల్ బెడ్ వదిలేసి ఇంట్లో ఎక్కడ మాట్లాడినా ఇతరులకు నిద్రాభంగము, ప్రైవసీ ఉండదని చెల్లెల్ని డాబాపైకి తీసుకొచ్చింది సునంద. ఎంతసేపైనా అక్కడ హాయిగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పు, అసలు నీ సమస్య ఏమిటి అని అడిగింది కల్పనని. మా అత్తమామలే నాకొక పెద్ద సమస్య, చిరాగ్గా చెప్పింది కల్పన. ఎందుకు? వాళ్ళు నిన్నేమైనా బాధ పెడుతున్నారా? వాళ్ళు మెతక మనుషుల్లాగానే ఉన్నారే. పెళ్లిలో కూడా వాళ్ళు అన్ని విషయాలలో సర్దుకుపోయారు కదా. ఆరిందల ఆరా తీసింది సునంద. అదంతా ఒక వేషంలే. మా అత్తగారైతే వంశీలు వంశీలు అని అంటూ తన కొడుకు వెంటే తిరుగుతుంది. కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అన్నీ మాతో పాటే కలిసి మింగాల్సిందే. సాయంత్రం మేము ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికొచ్చేసరికి టిఫిన్ రెడీగా ఉంచుతుంది అని చెప్పింది. మంచిదే కదా, నీకు కూడా పని తప్పుతుంది. హాయిగా పనిచేసి పెడుతుంటే వచ్చి రాగానే తిని పడుకోక, పని చేసుకోవాలని నీకెందుకు అంత సరదా? సునంద ఆశ్చర్యపోయింది. నా ఇంట్లో నేను చేసుకోకుండా ఆవిడ చేయటమేమిటి? నేను చేసుకోలేనా అని కల్పన ఒక్కసారిగా మండిపడింది. కల్పన భర్త కృష్ణవంశీ, ఒక్కడే కొడుకు వారికి. కూతురికి పెళ్ళై అమెరికాలో ఉంటుంది. మంచి కాలనీలో చక్కటి ఇల్లు, కారు, ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. కల్పన పెట్టి పుట్టిందని అనుకున్నారు పెళ్లిలో అందరూ. తమ స్థితికి తోగలేరని తెలిసినా కూడా కల్పన అందానికి ముచ్చటపడి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. కోడలు కలివిడిగా ఉండి వాళ్ళతో బాగా కలిసిపోతుంది అని ఆశపడ్డారు. కానీ కల్పన వారితో కలబడుతుంది. పిచ్చి కల్పన, నీకు ఆవేశం, తొందరపాటు రెండూ ఎక్కువే చిన్నప్పటినుంచి. నీ పంతాలు, పట్టింపులు, పోటీలు కాసేపు పక్కన పెట్టి కొద్దిగా కూల్గా ఆలోచించు. నా మొగుడికి నేను చేసుకోలేనా అని అనుకుంటున్నావు. కానీ ఈ జోరు ఓపిక ఎప్పుడూ ఇలానే ఉండవు. ఇంటికి వెళ్ళే వరకు ఆఫీస్లో పనిచేసి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పనిచేసి 1 నెల రోజుల్లోనే నీకు రంగురంగుల చుక్కలు కనిపిస్తాయి. ఈ లోపల మీ అత్తగారికి హాయిగా విశ్రాంతి తీసుకోవటం అలవాటైపోయి, ఆ తర్వాత పనికి వంగమన్నా వంగరు. ఏదైనా సాధించేవారో బెదిరించేవారో అయితే మన ఇంటి నుంచి పారిపోవాలి.
ఏ కారణం లేకుండా నీ చేజేతుల నువ్వే ఎందుకు తలనొప్పి తెచ్చుకోవటం అని అంది సునంద. అది కాదక్క, వీలైనంత తొందరగా ఆ కొంప నుంచి బయటపడు, లేకపోతే ఆ ముసలి వాళ్ళకి చాకిరీ చేస్తూ పడుండాల్సిందే. కొత్తలో అయితే నీ మొగుడు నువ్వు చెప్పినట్లుగా వింటాడు, లేదంటే ఎల్లకాలం అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతాడు అని చెప్పిందక్క అమ్మ. నాకు అదే నిజమనిపిస్తుంది అని కల్పన చెప్పగానే సునంద పకపక నవ్వింది. కాలం మారింది కల్పన, పిన్ని తప్పుగా ఆలోచిస్తుంది. వాళ్ళ కాలంలో సంతానం చాలా ఎక్కువగా ఉండేవారు, సమస్యలు కూడా అలాగే ఉండేవి. ఇప్పుడు అలా కాదే, ఉండేది ఒకరు ఇద్దరు. మొగుడు అమ్మ కొంగు వదలకపోయినా మనం కొంగు చాచి అతడు మన వైపు ఉండేలా చేసుకుంటే చాలు, ఇక మన గుప్పెట్లో ఉన్నట్లే. ఇప్పుడు మీ బావగారు నా గుప్పెట్లో లేరు అని అంది. అమ్మా అమ్మా అని రోజుకు 100 సార్లు పిలుస్తూ తిరిగిన నా మాటే వినేది. మీ బావగారు చేసే పనులు నేను చెప్పేవే కదా, అది ఎలాగక్కా అని అక్కగారిని ఒక అద్భుతంలా చూసింది. ఇప్పుడు మా అత్తగారి విషయమే తీసుకో, ఆవిడ మాతోనే ఉంటుంది, ఆవిడ పెన్షన్ ఆవిడికి వస్తుంది, పైగా అద్దెలు కూడా వస్తాయి, ఇంట్లో పనంతా చేసేస్తుంది. నువ్వు నెలకు 4,000 కాదు 10,000 ఇచ్చినా ఇలా నమ్మకంగా ఇంట్లోనే ఉండి పనిచేసే మనుషులు దొరకరుగాక దొరకరు. మరీ ముఖ్యంగా రేపు పిల్లలు పుట్టినప్పుడు ఇలాంటి మనుషుల అవసరం మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉండి పిల్లల్ని ప్రేమగా బాధ్యతగా చూసుకునే మనిషి ఎంత అవసరమో తెలుసా? అప్పుడు మనకి ఇంటా బయట పిల్లలను నెట్టుకు రావటం ఎంత కష్టమో తెలుసా? ఇలా అత్తగారు మన ఇంట్లో ఉంటే ఉరుకుల పరుగుల మీద ఇంటికి రావాల్సిన పని లేదు, సరదాగా ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు పిల్లల్ని వదిలేసి అని చెప్పింది సునంద. నిజమే అనుకో, కానీ నాకు ప్రతి క్షణం మేమిద్దరమే గడపాలనిపిస్తుంది. చివరికి సినిమాకి వెళ్ళాలనుకున్నా వాళ్ళని కూడా రమ్మని పిలుస్తారు. కల్పన విసుక్కుంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు, ప్రతి దానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆఫీస్ నుంచి ఏ మార్నింగ్ షోకో మ్యాట్నీ షోకో ప్లాన్ చెయ్యి, ఆదివారం రోజున ఏ ఫ్రెండ్ బర్త్డే పార్టీ అనో చెప్పి బయటికి వెళ్ళి మీ ఇద్దరూ తిరిగేసి రండి. ఆఫీస్ క్యాంపుకని చెప్పి వేరే ఊరెళ్ళి ఓ 4 రోజులు గడిపిరండి. అంతేకాని చక్కగా ఉన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఓ 10,000 రూపాయలు అద్దెలు కట్టి మిగతా ఖర్చులన్నీ కలిపి ఒక జీతం ఎగిరిపోతుంది. ఇక్కడ మీ అత్తమామలు పోగు చేసినవి కాస్త ఆ అమెరికా కూతురికి దోచిపెడతారు, చివరికి మిగిలేది చెప్పే. అందుకని కొంప కూల్చుకోవటం లాంటి ఆలోచనలు మాని సుఖంగా ఎలా బతకాలో నన్ను చూసి నేర్చుకో, సునంద సూచించింది. అవునక్క, మన బంధువులంతా నువ్వు చాలా తెలివైన దానివి, ఎవరితో ఎలా మెలగాలో నిన్ను చూసి నేర్చుకోవాలి అని మెచ్చుకుంటారు. అందుకే సలహా కోసం నీ దగ్గరకొచ్చాను. కల్పన ఉన్నమాట చెప్పింది. ఇలా పెన్షన్ మన చేతికిచ్చి 10,000 రూపాయలు అద్దెను మనకే ఇచ్చి ఇంట్లో పని మొత్తం చేసి పెట్టే వెర్రిబాగుల వాళ్ళు ఇంకెక్కడైనా దొరుకుతారా? అత్తగారులు తప్ప అని నవ్వింది సునంద. నిజమే అక్క, నేనా కోణం నుంచి ఆలోచించలేదు. కల్పన తన అమాయకత్వాన్ని వ్యక్తపరిచింది. మనం కాస్త తెలివిగా వ్యవహరించుకుంటే అత్త మామల్ని మొగుణ్ణి బుట్టలో వేసుకోవటం అంత కష్టమైన పనేమీ కాదు. కొందరు పొరపచ్చాలుగా ఉంటారు, కానీ మనకి మాత్రం మంచివారే దొరికారు కదా. 1కి 10 సార్లు అత్తయ్య అత్తయ్య అని అంటూ ప్రేమగా పిలుస్తూ పనంతా వారి మీద తోసేయవచ్చు. వారు ఎలా వండి తగలేసినా ఆహా ఓహో అని అంటే చాలు, మురిసిపోయి వంటంతా వాళ్ళ భుజానే వేసుకుంటారు. మనం కాస్త వాళ్ళు చెప్పే సోది కబుర్లు వింటూ ఉల్లిపాయల్ని బుట్టలో నుంచి అందించటం, భోజనాలు పెట్టేటప్పుడు ప్లేట్లు సర్దటం, అలాంటి తేలిక పనులు చేస్తూ హడావుడి పడుతూ తిరగాలి. ఇక పిల్లలు పుట్టాక ఇంట్లో ఉన్నంతసేపు వాళ్లతోనే గడిపేస్తాం కాబట్టి ఆ కాస్త డ్రామా కూడా పడాల్సిన పని లేదు. నెలకొకసారి ఏ సినిమాకో, ఏడాదికొకసారి ఏ తిరుపతికో తీసుకొని వెళితే చాలు, మనల్ని నెత్తి మీద పెట్టుకుంటారు. అంతేకాని వాళ్ళని కాదని మనం బయటికి వెళితే మనం బాగుపడేది ఏమీ ఉండదు. బండ చాకిరి, మొండి చెవులు తప్ప. కలిసి ఉంటే పనికి పని తప్పించుకోవచ్చు, డబ్బుకు డబ్బు వెనకేసుకోవచ్చు, కులాసాగా బతికేయొచ్చు.
సునంద తన ప్లాన్ మొత్తం గర్వంగా చెప్పుకుంది. అక్క, నువ్వు చెప్పినవన్నీ విన్నాక నాకు భయమేస్తుందక్క. నిజంగా ఇన్ని సమస్యలుంటాయా? బేలగా అడిగింది కల్పన. మనం కాస్త బుర్ర ఉపయోగిస్తే ఏది సమస్య కాదు. ఇప్పుడు మీ బావగారున్నారు, మా జీతాలు సరిపోవు అని అంటూ మెల్లగా మా అత్తగారి దగ్గర పెన్షన్ డబ్బులు అప్పుడు కాస్త అడిగి తీసుకుంటూ ఉంటారు. లేకపోతే ఆవిడ దానకర్ణుడికి అక్కగారిలా దాన ధర్మాలకు తగలేస్తుంది. మా ఇద్దరికి ఎంతెంత జీతాలు వస్తాయో కూడా ఆవిడకు ఎప్పటికీ తెలియనివ్వం. హైటెక్ సిటీకి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ కొన్నాము. ఆ విషయం మా అత్తగారికి చెప్పలేదు. తర్వాత ఎప్పుడో చెప్తాము. మా అమ్మగారు కొనిచ్చారని. వాళ్ళకి కూడా కొద్దిగా గొప్పగా ఉంటుంది కదా. మనం ఉద్యోగం సద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళమైతే అది వేరే సంగతి. అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వేరే కుంపటి పెట్టొచ్చు. కానీ మనకలా కుదరదే. పైగా మన వాళ్ళు బంగారు బాతులు కూడా అని చెప్పింది సునంద. బావగారంటే నీ మాట వింటారక్కా. మరి వంశీ అలా నా మాట వినాలి కదా. కల్పన సందేహపడింది. ఓసి వెర్రిపిల్ల, మగవాడికి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాలి. నీ మాట కాదన్నప్పుడు 2 రాత్రులు అత్తిపండులా ముడుచుకొని పడుకున్నావనుకో, 3వ రాత్రికి కాళ్లబేరానికి వస్తాడు. పెళ్ళైన మగవాడు 2 రోజులు అన్నం తినకుండా ఉండగలడు, కానీ అది లేకుండా ఉండలేడు. సునంద పడిపడి నవ్వింది. ఛీ పో అక్క, నువ్వు నీ రౌడీ మాటలు. కల్పన సిగ్గుపడింది. ఆ తర్వాత కూడా ఓ అరగంట అలాగే సాగింది. సునంద అనుభవపూర్వకమైన మాటలు వింటున్న జగదాంబకు ఒళ్ళు జలతరించింది అసహ్యంతో. అక్కా చెల్లెలిద్దరూ పైకి వెళ్ళిన కొద్ది నిమిషాలకు ఆవిడకు మగత వదిలి మెలకువ వచ్చేసింది. డాబా మీద గుమ్మడి వడియాలు ఎండబెట్టి తీసుకురావటం మర్చిపోయింది. ఆ విషయం అప్పుడు గుర్తుకొచ్చింది హఠాత్తుగా. అలాగే వదిలేస్తే ఎలుకలు పాడు చేస్తాయి అని అనుకుని మెట్లెక్కి వస్తూ ఉంటే సునంద మాటలు వినపడి కుతూహలంతో మెట్ల మలుపులో కూర్చుండిపోయింది. సరిగ్గా పెట్టగోడకు ఆనుకొని కూర్చొని ఉన్న అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. రాత్రి అంతా నిశ్శబ్దం. వారు నిదానంగానే మాట్లాడుతున్నా స్పష్టంగా వినిపిస్తున్నాయి మాటలు. వింటున్న కొద్దీ అలాగే శిలలా బిగుసుకుపోయింది జగదాంబ. అంతా సావధానంగా విని వాళ్ళు లేచే ముందే దిగి లోపలికి వచ్చి మంచం మీద వాలి దుప్పటి కప్పుకుంది. తుఫాను దాటికి పెద్ద పెద్ద వృక్షాలు విరిగిపడిపోయిన వట వృక్షంలా అయిపోయింది జగదంబ. జగమంతా ఒక మాయలాగా అంధకార బంధురంలా కనిపిస్తుంది. కోడలంటే ఎక్కడో పుట్టి పెరిగి పరాయి చోటు నుంచి వచ్చిన పిల్ల, కానీ కొడుకు తన చేతిలో పుట్టి అరచేతిలో పువ్వులాగా అపురూపంగా పెరిగిన కొడుకు ఇంత కఠినుడై భార్యతో జత కలిసి కన్న తల్లిని నయవంచన చేస్తాడా? కొడుక్కి పెళ్లి చేసి విశ్రాంతి తీసుకో అని అన్నారు బంధువులంతా. కానీ పెళ్లి తర్వాత తన కష్టం 2 వంతులైంది. ఉద్యోగస్తురాలైన కోడలు రావటంతో. వచ్చింది కోడలు అని తను అనుకోలేదు. సేవలు చేసింది. కూతురులానే భావించింది. అత్తగారిలా పెత్తనం ఏనాడూ చూపించలేదు. సునంద చూపించే ప్రేమాభిమానాలు నిజమే అని నమ్మింది. కానీ కొడుకు కోడలు దృష్టిలో తను ఒక పని మనిషి, వంట మనిషి ప్లస్ పిల్లలకు ఒక ఆయా మాత్రమే అని తెలిసేటప్పటికీ ఆత్మాభిమానానికి అగ్గి పెట్టినట్లై ఈ చేదు నిజం ఆమెను నిలువెల్లా కూల్చేసింది. ముఖ్యంగా భర్తను లొంగ తీసుకోవటానికి సునంద చెల్లెలకు బోధించిన మార్గం ఆమెకు అమితమైన రోతను కలిగించింది. వీళ్లకన్నా వేశ్యలు నయం కదూ, డబ్బులు తీసుకొని కోరికలు తీరుస్తారు. కానీ వీళ్ళ కోరికలు తీర్చుకోవటానికి మొగుడికి ఆడతనాన్ని ఎరవేస్తున్నారు. ఎంత దిగజారుడుతనమో కదా. ఇలాంటి మేకతోలు కప్పుకున్న తోడేళ్లనా తను ఎన్నాళ్ళు నమ్మి కలిసి బతికింది. గొడ్డు చాకిరీ చేసింది. కొడుకు కోడలు నెలకొకసారి ఏదో ఒక వంకన బయటికి వెళతారు. అప్పుడప్పుడు వాళ్ల పెళ్ళి వీళ్ల పెళ్ళి అని చెప్పి ఓళ్ల మీద తిరిగి వస్తారో. ఇప్పుడు అర్థమైంది జగదాంబకు. ఎన్నోసార్లు ఆదివారాలు కూడా పిల్లల్ని తన మీద వదిలేసి వెళ్ళినప్పుడు కూడా అలసటగా అనిపించినా ఏనాడు వాళ్ల మీద విసుగనిపించలేదు. ఏదో
తప్పక వెళుతున్నట్లుగా బాధపడేవారు భార్యాభర్తలిద్దరూ. అంతా నటనేనన్నమాట. చివరికి ఆ చిన్నపిల్లలకు కూడా అదే మోసం. అన్నీ అబద్ధాలే నేర్పించారు. విష పురుగులుగా వారిని మార్చేశారు. రేపటి రోజు వాళ్ళెంత విషం కక్కుతారో కదా వాళ్ళ కుటుంబాలలో. భగవంతుడా! పట్టరాని దుఃఖమొచ్చింది జగదాంబకి. ఆ రాత్రంతా నిద్రపోలేదు. భవిష్యత్తులో తనకు అనారోగ్యం వస్తే తనని ఏ వృద్ధాశ్రమంలో చేర్పించాలో కూడా వెతికి పెట్టుకొని మొగుడు ఆమోదముద్ర కూడా వేయించుకున్న కోడలి ముందు చూపు గురించి స్వయంగా విన్నాక ఇక్కడ ఎలా ఉండటం? బహుశా తన కళ్ళు తెరిపించటానికి కాబోలు కల్పనని ఇక్కడికి పంపించినట్లుగా ఉన్నాడు ఆ భగవంతుడు. ఎప్పటికైనా తన భవిష్యత్తును తనే నిర్ణయించుకొని చేయవలసిన విధిని చెయ్యకపోతే తనను ఆ భగవంతుడు కూడా క్షమించడు. కొడుకు కోడలు ప్రదర్శించే ప్రేమాభిమానాలు గౌరవాలు అన్నీ వృద్ధనారీ పాతివ్రత్యంలాగా గత్యంతరం లేనివే. తప్పదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను భరిస్తున్నారు అంతే. ఏ రోజైతే తను మంచాన పడుతుందో, ఏ రోజైతే తను ఉపయోగపడకుండా పోతుందో ఆ రోజే ఆ క్షణమే అరిగిపోయిన చీపిరినో విరిగిపోయిన చెప్పునో విసిరేసినట్లు నిర్దాక్షణ్యంగా బయటకు విసిరేస్తారు. అందులో ఏ సందేహమూ లేదు. ఈ ప్రపంచంలో ఏ బంధానికి విలువలేదు. అన్నీ ఎండమావులే. తెలిసాక కూడా ఆ బిడ్డల్ని పట్టుకొని వేలాట్టం నిరర్ధకం, మహాపాపం కూడా. ఇకనైనా ఇహాన్ని వదిలి పరానికి దారి వెతుక్కోవటం ఉత్తమం. అలా ఆలోచించి ఆలోచించి తెలతెలవారుతూ ఉండగా ఒక నిర్ణయానికి వచ్చాక జగదాంబ మనసులోని చీకట్లు పూర్తిగా తొలగిపోలేదు. రాత్రికి చెల్లెలికి జ్ఞానబోధ కార్యక్రమంలో ఆలస్యంగా నిద్రపోవటం వలన ఉదయం త్వరగా నిద్ర లేవలేకపోయింది సునంద. తీరా లేచేసరికి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. రోజు మాదిరిగా ఆ వంటింట్లో కుక్కర్ విజిల్స్తోనో కూరల వాసనలతోనో కాకుండా చాలా నిశ్శబ్దంగా ఉంది. అది నిద్ర లేవనట్టుగా. లేపేవాళ్ళు లేక పిల్లలు భర్త అలానే పడి నిద్రపోతూ ఉన్నారు గాఢంగా. సునందకు చిర్రెత్తుకొచ్చింది ఆ వాతావరణం చూడగానే. అత్తయ్య, మీరింకా లెగవలేదేం? మీ అబ్బాయి మీ చేతి కాఫీ కోసం ఎదురు చూస్తున్నారు అని అంటూ చిరునవ్వుతో లేపబోయింది. సునంద, నాకు జ్వరం వచ్చినట్లు ఒళ్ళంతా సలపరంగా ఉందమ్మా. మీరు కాఫీ కలుపుకొని నాకు కూడా కాస్త ఫ్లాస్క్లో పోసుంచండి. కాసేపయ్యాక లేస్తాను. జగదాంబ నీరసంగా చెప్పి మరొక వైపు ఒత్తిగిలి పడుకుంది. పిడిరాయిలా ఉండి గడియారపు ముళ్ళుతో సమానంగా పరిగెత్తి ఇల్లు చక్కబెట్టే అత్తగారు అలా పడకేయటం సునందకు మింగుడు పడలేదు. ఇప్పుడు కూర్చొని ఈ దిక్కుమాలిన పనులన్నీ చేసి ఆఫీస్కి వెళ్లాలంటే పరిస్థితిని గమనించిన కల్పన మెల్లగా జారుకుంది. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అని అన్నట్లు అక్క, వంశీ నా కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. మీ సలహాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తాను అని అంటూ అక్కగారిని కౌగిలించుకొని మరీ వెళ్ళింది బావగారు తెచ్చిన ఆటోలో. గంటలో పని తెవుల్చుకొని పిల్లలకి పాలు తాగించి ఒట్టి పెరుగన్నం బాక్సులో సర్దిపెట్టి వాళ్ళని పంపించి తాము కూడా ఆఫీసులకు బయలుదేరేసరికి తాతలు దిగి వచ్చినట్లుగా అయింది సునందకి. అప్పటికి ఒట్టి కాఫీ నీళ్లు తాగి బయలుదేరారు. బయటకు వెళ్ళేటప్పుడు అత్తగారిని లేపి పళ్ళు తోముకోమని చెప్పి కాఫీ తాగమని మరీ మరీ చెప్పి వెళ్ళింది ప్రేమగా. లేకపోతే తనకి కష్టం కదూ. 4 రోజుల్లో తను మంచం ఎక్కాల్సి ఉంటుంది. సునంద వాళ్ళు వెళ్ళగానే లేచి కాఫీ తాగి తన పనులన్నీ చక్కబెట్టుకొని ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. ఆ తర్వాత 15 రోజుల పాటు అదే కార్యక్రమాన్ని పెట్టుకుంది. ప్రతిరోజు ఆదివారం వస్తే చాలు ముందుగానే వెళ్ళిపోయేది. స్వామీజీ వారి ప్రవచనాలు వినాలి అని అంటూ. అనారోగ్యమంటూ పనిలో వేలు పెట్టడం మానేసిన మనిషి పొద్దుట్నుంచి సాయంత్రం వరకు షికార్లు తిరిగేసి వస్తూ ఉంటే అరికాళ్ల మంట నెత్తికి ఎక్కుతున్నా అణుచుకొని అత్తగారి పట్ల అణుకువను ప్రదర్శిస్తూనే ఉంది సునంద. చెల్లెలు దిష్టి పెట్టిపోయింది కాబోలు అని అనిపించింది. కొంపతీసి అత్తగారు ఆ రాత్రి తన మాటలన్నీ విందేమో అని క్షణమాత్రం తనకు సందేహం కలిగినా తాము పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళేసరికి కూడా అత్తగారు ముసుగేసుకొని పడుకునే ఉన్నారు కదా. అందుకు అవకాశం లేదులే అని అనుకుంది చాలా ధీమాగా.
కానీ 2 రోజులకే ఆ ధీమాను బద్దలు కొట్టేసింది జగదాంబ. ఆ రోజు ఎప్పట్లాగానే ఉదయం బయటికి వెళ్ళిన మనిషి సాయంత్రానికి కూడా ఇంటికి తిరిగి రాలేదు. టీవీ రిమోట్ కింద మడతలు పెట్టిన కాగితాన్ని ఆశ్చర్యంగా తీసి చూశారు భార్యాభర్తలిద్దరూ. నాకేమీ కాని మీ ఇద్దరికీ ఇంతకాలం దేవుడు నాకు బంగారం లాంటి బిడ్డల్నిచ్చాడు. ఇది నా ఇల్లు, నా వాళ్ళు అని అనుకుని నేను పంచిన ప్రేమ, సేవాధనం, అన్నింటికీ మించిన అమ్మతనం, ఇలా ప్రతి ఒక్కటి అపాత్రదానం అయింది అని అర్థమయ్యాక కూడా అంధకారంలో బతకాలి అని అనుకోవటం లేదు, అనుకోను కూడా. ఈ కాకి బంగారాన్ని, అబద్ధపు బతుకుని వదిలేసి నా దారిని నేను ఎంచుకున్నాను. నా డబ్బుని, భవిష్యత్తుని ఇక దేనిని మీ చేతుల్లో పెట్టదలుచుకోలేదు. అందుకే ఈ ఇంటిని రామకృష్ణ మిషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిచ్చాను. మీరు నెల రోజుల్లో వారికి ఈ ఇంటిని స్వాధీనం చేయవలసి ఉంటుంది. సునంద, ఇహంలో నీ చెల్లెలు ఇంటిని నిలబెట్టడమే కాదు, నీ నిజస్వరూపాన్ని చూపించి నా కళ్ళు కూడా తెరిపించి నాకు ఒక ఇల్లు కావాలి అని చూపించి నాకు చాలా పెద్ద సహాయం చేశావు తల్లి. ఆ కృతజ్ఞతతో నీకు నా గొలుసును మాత్రమే కానుకగా ఇస్తున్నాను. మిగిలిన బంగారమంతా అమ్మేసి ఓ వృద్ధాశ్రమానికి సేవా కార్యక్రమాలకు వినియోగించమని విరాళంగా ఇచ్చేశాను. నా శేష జీవితం ఇలా పని మనిషిలా కాక ప్రశాంతంగా ఆ పరమేశ్వరుడి సన్నిధిలో 10 మందికి ప్రయోజనకరంగా బతకాలి అనే ఆకాంక్షతో వెళుతున్నాను. అందువలన జీవితంలో నేను మీకు, మీరు నాకు కళ్ళ ఎదురుగా పడకూడదు అని ఆశిస్తున్నాను అని అంటూ మీకేమీ కాని జగదాంబ ఈ మాటతో నెత్తిన పిడుగుపడింది ఇద్దరికి. కథ పేరు కాకి బంగారం. రచన రమాదేవి జాస్తి గారు. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.